మహారాష్ట్రలో అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అనే మేము కాష్టార్జన చేసినట్టు మా ట్యాక్స్ పైసలన్నీ కొల్లగొట్టిన పైసలన్నీ తీసుకుపోయి అబ్కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నావా లేదా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినావు, ఆడ పార్టీ పెట్టాలని ఆలోచన చేశావు, మనుషులను పంపించినావు, కార్లు ఇప్పించినావు, ఆఫీస్ ఇప్పినప్పుడే అయిపోయింది. ఇక నువ్వు మాట్లాడేది ఏంటి నాకు అర్థం కాదు. ప్రగతి భవన్ ఎవరి గురించి కట్టించినావు? నీ గురించా? ప్రగతి భవన్ ప్రజల గురించి. ఇవాళ రేవంత్ రెడ్డి రావడంతో అది ప్రజా పాలన అయిపోయింది. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ గా చేయడం జరిగింది. అంతేకాదు ఇవాళ ఎక్కడ చూసినా ఇంకో ఆయన అంటుడు మేమంట వెంటిలేటర్ల మీద ఉన్నాం, ఇంకో నాయకుడు అంటుడు వెంటిలేటర్లను ఎవరు తీసుకుపోయేది అది ప్రజలు నిర్ణయిస్తారా బాబు, మీరు కాదు. వెంటిలేటర్ కు ఎవరు పోవాలన్నా అది ప్రజలే నిర్ణయిస్తారు తప్పితే నీతోటి ఏం కాదు. అదే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నిసార్లు లీకేజ్ అయిందిరా బాబు, ఒకసారి ఆలోచన చేసినవా? ఇవాళ ముఖ్యమంత్రి రావడంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. అదే విధంగా 56,000 మందికి ఈనాడు మేము ఉద్యోగాలు ఇచ్చాము. అదే కాకుండా 2 బెడ్రూమ్లు కట్టించినాం. నేను బట్టి విక్రమార్క అన్ని మేము తిరిగినటువంటి దానికి కూడా ఎవరికి 2 బెడ్రూమ్ ఇవ్వాలి కట్టిన అట్లనే ఉన్నాయి. ఇప్పుడు మేమే ఇస్తున్నాం దానికి కూడా. శ్రీనివాస్ రెడ్డి గారు మేము ఇవి కాక ఇంకొక 1,00,000 ఇండ్లు కట్టిస్తామని అంటున్నారు. ఏ విధంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు? ఇప్పటికన్నా ఆలోచన చేయి. ఇవాళ నేను చూసిన పాపం ఎవరో గతంలో మంత్రిలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఎవరైతే ప్రజల గురించి ఆలోచన చేసి సోషల్ గా పనిచేయాలి అన్నటువంటి లాయర్లను నువ్వు చంపినవా లేదా మంత్రిలో? నేను అక్కడికి పోయాను. కేవలం లోకల్ గా జరుగుతున్న అన్యాయాన్ని కోర్టులో పెడితే అతన్ని కూడా చంపినాం. ఈయన కూడా ఇవాళ ఎవరు మన రాజలింగం మూర్తి ఆయన రాజలింగం మూర్తి కరెక్ట్. 12వ పేజీలో చూస్తున్నాను. సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని చంపిండ్రు. ఇంత అన్యాయం ఉన్నదని మేటిగడ్డ అదే విధంగా కాళేశ్వరంలో జరిగిన అన్యాయాన్ని ఆయన కోర్టులు వేసిందా లేదా? భూపాల్పల్లిలో ఇవాళ తీర్పు ఉంటే ఫైనల్ తీర్పు ఉన్నదని అతన్ని కాశీ ఆటోలో పోయి స్కూటర్ మీద పోతుందని ఎంత అన్యాయంగా చంపిండ్రంటే దీనికి ఎవరు బాధ్యులని నేను అడుగుతున్నా. నువ్వు ఇంకా ప్రభుత్వంలో ఉన్నామని అనుకుంటున్నారు మీరు. మీకు ఆశ పెరిగింది, మాకు ఆశ కాదు. మేము ఇచ్చిన వాగ్దానాలు పూర్తి చేస్తాం. మీరు గతంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ అని ఎన్నిసార్లు ఇచ్చినా బాబు? 3 సార్లు 4 సార్లు ఇస్తే దానికి ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇప్పటికన్నా కళ్ళు తెరువురా బాబు, ఆలోచనలో మార్పు రాని. నువ్వు చేసేదంతా ఏంటి? తప్పుడు వ్యవహారం చేసి ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకోటి ఏంటంటే నీ కార్యకర్తలు కూడా వెళ్ళిపోతున్నారు నీ దగ్గర నుంచి. అది తెలుసుకున్నటువంటి నువ్వు ఇవాళ ఏది అట్టడుగు అయిపోయిందంటు. కాంగ్రెస్ ఎప్పుడు అట్టడుగు కాదురా బాబు. కాంగ్రెస్ వెనకాల ఒక బలమైనటువంటి బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అంటే అది కేవలం ఇందిరాగాంధీ నుంచి, పండిట్ జవహర్లాల్ నుంచి, రాజీవ్ గాంధీ నుంచి ఇవాళ రాహుల్ గాంధీ వరకు ఉన్నది. ఎవడన్నా అన్నాడా ఇంతవరకు? 1931లో అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను 3 సార్లు కలిసిన క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేయమన్నా. అదే విధంగా నీకు ఇంకో కోరిక ఏది కోరినా అయ్యా మా జనాభా ప్రత్యేకంగా మాకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు తప్పనిసరిగా ఒక సెపరేట్ మినిస్ట్రీ అంటే కూడా అది కూడా నువ్వు చేయకపోతే అంటే నీకు అధికారం కళ్ళు ఎత్తి మీద ఎక్కింది కాబట్టి నేనేం చెప్పినా నడుస్తుందని ఆలోచన చేసిన. అంతకు తప్పితే నువ్వు చేసింది ఏమి లేదు. ఇప్పటికన్నా ఆలోచన చేసి గతంలో జరిగినటువంటి తప్పులు ఏంటని తెలుసుకోరా బాబు. మేధోబంధనం పెట్టు, ఎక్కడెక్కడ తప్పు చేసినావని. నువ్వేమో ఫామ్ హౌస్ లో వండుకుంటాడు, నీ కొడుకు నీ అల్లుడు రోడ్ల మీద తిరుక్కుంటూ ఏ
లేదు. మేము ఇవాళ చెప్పినాం, మాకు 5 ఏళ్ళ అవకాశం ఇచ్చిండ్రా బాబు. ప్రజలు 5 ఏళ్ళు ఎన్నుకున్న తప్పనిసరిగా ఇచ్చిన డిక్లరేషన్ కానీ, అదేవిధంగా రైతుల రుణమాఫీ కానీ 56,000 మందికి మేము ఉద్యోగాలు కూడా నిరుద్యోగ సమస్య తీర్చినాం. ఇవాళ భారతదేశంలో ఎవరు చేయలేదు. రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు సిద్ధరామయ్య పిలిచి ఏది కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసి దాని ప్రకారంగా అన్నట్టు రేపు ఫస్ట్ నుంచి 5 రోజులు సమావేశం పెట్టి ఒక ఏది దిక్సూచి మేము తప్పనిసరిగా అమలు చేస్తామని ఏది అసెంబ్లీలో తీసుకుంటున్నారు. దానికి మీరు ఆలోచన ఉన్నదా లేదా? ఇప్పటికన్నా బీజేపీకి అయితే లేదు, కులగానే చెయ్యడాలు. ఎందుకంటే వాళ్ళే ఉండాలి కదా, వాళ్ళ థీరీ అది ఉంది, ఆర్ఎస్ఎస్ థీరీ. మోహన్ భగత్ ఈ దేశంలో బీసీలుగానే ఉండాలి, పేదవాడు ఉండాలి, అదాని అంబానీలు పైకి రావాలని వాళ్ళ ఆలోచన. ఇది తప్పనిసరిగా కేసీఆర్ ఇప్పటికన్నా తెలుసుకోరా బాబు. తప్పు, నువ్వు చాలా మేధావి, రోజు పుస్తకాలు చదువుతావు, కానీ ఆ పుస్తకాలలో కూడా వాస్తవాలు ఉన్నదా లేదా తెలుసుకో. మేము చెప్పేది కూడా వాటి కింది స్థాయి దగ్గర ఏం లేదు. ఎందుకు పోయినవరా బాబు? మహారాష్ట్రలో ఈడున్న రైతులు సావలే, ఖమ్మంలో నువ్వు సంఖ్యలు చేసినావు. అదేవిధంగా ఏది సిరిసిల్లలో హరిజనులకు అట్రాసిటీ చేసినావు. అదేవిధంగా ఇవాళ ఏది భువనగిరి దగ్గర 3 అమ్మాయిల మీద ఏదైతే రేప్ చేసి పడే వాళ్ళకు కూడా మేము శిక్ష ఇచ్చినాం. నీ దగ్గర ఏం లేదు, నీ చేయి దాటిపోయింది, నువ్వు ఏం చేయలేవు ఇప్పటికన్నా. మరి నీకు ఇంకో మాట చెప్తాను, సకల జనుల సర్వే నువ్వేం చేసినావా అన్నాడు. ఎందుకు బయట పెట్టలే? తెలుసుకున్నావు, బీసీలు పైకి వస్తారు, ఈ జనాభా లెక్క 54% ఉన్నది, వీళ్ళు ఏదో టికెట్లు అడుగుతారని నువ్వు దాచిపెట్టి అలా జరగలేదంటే దానికి కూడా ఇవాళ 16 నుంచి 28 వరకు నేను నిన్న కూడా మా ఏరియాలో తిరిగిన. ఏది మళ్ళీ కూడా ఏదైతే తప్పిపోయిన అవకాశాలు లేదో నువ్వు అన్నావు. ఏది ఇతర రాష్ట్రాలు ఉన్న వాళ్ళు కూడా రాసి పేరు నమోదు చేసుకున్నావు, కానీ అది ఇంప్లిమెంట్ ఎందుకు చేయలే అంటే నీకు చిత్తశుద్ధి లేదు. అరే ఈ బీసీలు ఏడపైకి వస్తారనే ఆలోచన చేసినావు. అదే సోనియా గాంధీ అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే పార్టీ అది కేవలం కాంగ్రెసే. భూ సంస్కరణ అమలు చేశాము, దున్నేవాడికే భూమి ఇచ్చినాము. అంతేకాదు ఆఖరుకు బ్యాంకు కూడా మొరార్జీ దేశాయి వద్దన్నాడు, నేషనలైజ్ చేసింది. ప్రతి పేదవాని కడప దగ్గర పోయిందా లేదా? ఇప్పటికన్నా కేసీఆర్ ఈ స్టేట్మెంట్లు ఈ కౌంటర్లు ఇచ్చేది బంద్ చేయరా బాబు. ఆఖరుకు ఎవడన్నా వ్యక్తి సోషల్ సర్వీస్ చేసిన వ్యక్తిని చంపడం అంటే ఇంతకంటే దుర్మార్గం లేదు. దీని వెనకాల ఎవరున్నారు? హైకోర్టు ఇవాళ తీర్పు ఇస్తుండేది, ఆ తీర్పు కంటే ముందు అతన్ని చంపేసిండు. ఏదైనా ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సోనియా గాంధీ ఉన్నది, అదేవిధంగా రాహుల్ గాంధీ. దాని ప్రకారంగా రాహుల్ గాంధీ చేసిన ప్రతి కార్యక్రమం, ఆయన ఇచ్చిన కార్యక్రమం నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఉన్నాడు. అదేవిధంగా కుటుంబానికి లాయల్ గా ఉన్న హనుమంతరావు తప్పనిసరిగా బడుగు బలైన వర్గాల గురించి గతంలో కొట్లాడిన ఐఐటి ఐఐఎం లో సుప్రీంకోర్టు కొట్టేస్తే మళ్ళీ నేను తప్పనిసరిగా సోనియా గాంధీకి చెప్పి మన్మోహన్ తో బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ మాకు వేల సంఖ్యలో ఇంజనీర్లు అవుతారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డాక్టర్లు అవుతారు. ఇది మా కార్యక్రమం. ముఖ్యంగా కేసీఆర్ ఇప్పటికన్నా ఆలోచన చేయరా బాబు, నీ పార్టీని చక్కబెట్టుకో. మేమేమెక్కడ కాదు, నీకు నీ ఎక్కువ ఆలోచన ఎక్కువ ఆశతోటే నువ్వు దెబ్బతిన్నావు. టీఆర్ఎస్ పేరు తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే నీకు అడిగే హక్కు కోల్పోయినావు అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా ప్రభుత్వం చేసి ఏదైనా ఉంటే సలహాలు మీరు చెప్పిన ఇప్పుడు ఏది తక్కువ ఇచ్చింది జనాభా అంటే దానికి లెక్కలు ఇవ్వాల. ఏది బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ చేస్తుందా లేదా? దానికి మేము కూడా పోతున్నాం. 10 రోజుల టైంలో నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు కూడా తిరగండి, చిత్తశుద్ధి చేయండి. అదేవిధంగా మా బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అరే మీ రాష్ట్రాలు ఉన్నాయి, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ రాష్ట్రాలలో
కులగన జరపాలి. అప్పుడే ప్రజలు గుర్తిస్తారు. మేము చెయ్యము, మేము ఇది కాదంటే నడవదురా బాబు. వచ్చే రోజులు బడుగు లేని వర్గాల రాజ్యాధికారం కావాలని ఇలా టీవీలు వచ్చినాయి, సోషల్ మీడియా వచ్చింది. ప్రతి ఒక్కరు కార్యకర్త కూడా, ప్రతి పేదవాడు కూడా న్యాయం జరగాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, రేవంత్ రెడ్డి గారు తప్పనిసరిగా మా జనాభా ప్రాతిపదికంగా మా బడ్జెట్ కూడా పెంచాలి, అదేవిధంగా బీసీ సప్లాన్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. आजा आजा महिला कांग्रेस आजा. నేను 35 జిల్లాల 1,00,000